ఇక ఒక చిన్న గ్రామంలో ఆర్యన్ అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా నిశ్శబ్దంగా, సిగ్గుగా ఉండేవాడు. ఎక్కువగా ఒంటరిగా ఉండిపోవడం అతని అలవాటు. అతని తల్లిదండ్రులు రైతులు కావడంతో పొలాల్లోనే ఎక్కువ సమయం గడిపేవారు. ఆర్యన్ మాత్రం గ్రామ వీధులపై ఒక్కొక్కడుగా తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి మబ్బుల రాత్రి మార్కెట్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో పొదల వెనక నుంచి ఓ చిన్న అరుపు విన్నాడు. ఆశ్చర్యంగా ఆ పొద వెనక్కి చూశాడు. అక్కడ తడిచిపోయి కంపించే ఓ వీధి కుక్క పడిపోయి ఉంది. దాని కాలు గాయమై ఉంది. మొదట కుక్క మెల్లగా గరుగురు అన్నా ఆర్యన్ వెనక్కు తగ్గలేదు. తన దగ్గర ఉన్న బ్రెడ్ ముక్కను చప్పగా కుక్కవైపు చాపాడు. కుక్క మెల్లగా ముక్క నాకి తింటింది. ఆర్యన్ ఆ కుక్కకు షాడో అనే పేరు పెట్టాడు. ప్రతిరోజు అతను షాడోను చూసేందుకు వచ్చేవాడు. ఆహారం, బ్యాండేజీలు, వేడిమి ఇచ్చేవాడు. కొన్ని వారాల్లో షాడో తిరిగి నడవసాగాడు. అప్పటి నుంచి ఆర్యన్ను ఎక్కడికైనా అనుసరించసాగాడు. వారు విడదీయలేని స్నేహితులయ్యారు. ఒకరోజు కొందరు పిల్లలు ఆర్యన్ను వేధించేందుకు వచ్చినప్పుడు షాడో అతని ముందు నిలబడి గట్టిగా మురిగాడు. ఆ పిల్లలు భయపడి పరారయ్యారు. ఆ రోజున ఆర్యన్ తనలో ఎన్నో రోజులుగా లేని ధైర్యాన్ని అనుభవించాడు. షాడో ఆర్యన్కు కేవలం పెంపుడు కుక్క మాత్రమే కాకుండా అతని ప్రాణ స్నేహితుడు, రక్షణ కవచం, బలంగా మారాడు. అదే సమయంలో ఆర్యన్ అతనికి ఒక ఇంటి బాంధవ్యాన్ని, ప్రేమను పేరిచ్చాడు. అప్పటి నుంచి గ్రామంలో ఒక్కతగా తిరిగే ఆ బాబు ఇప్పుడు చిరునవ్వుతో తన వెంట వాక్ చేస్తూ వస్తున్న నమ్మకమైన షాడోతో కనిపించేవాడు.